గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నదండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తున్నది. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపమును తీసివేయుటకై క్రీస్తు యేసు ప్రత్యక్షమాయెను. ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో మనం అనేకమైనటువంటి పాపాల చేత, దోషముల చేత దేవునికి విరోధంగా జీవించున్నటువంటి ఈ కాలంలో నిన్ను నన్ను పాపం నుండి విడిపించుటకై తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి మానవ రూపిగా పంపుతూ వచ్చినాడు. ఎందుకయ్యా అంటే మనము దేవునికి అనేకమైనటువంటి విరోధంగా ప్రవర్తించు నరకానికి పాత్రమై ఉన్నటువంటి మనలను రక్షించుట కొరకై తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తును ఈ లోకానికి పంపుతూ వచ్చినాడు. అయ్యా, మనము మన యొక్క పాపమును పోవాలంటే, మనము నీతిమంతులుగా తీర్చబడాలంటే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన పాపములు కడగబడాలి. ఏ విధంగా కడగబడునంటే ఏం లేదు, దేవుని పరిశుద్ధ మందిరంలో లేకపోతే దేవుని గురించినటువంటి వర్తమానం ఎవరైతే నీకు అందిస్తూ వస్తున్నారో వారి యొద్ద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేసినాడయ్యా అని మీరు అడిగితే అక్కడ ఉన్నటువంటి సహోదరులు చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే నేను ఒకప్పుడు అనేకమైనటువంటి ఈ లోకంలో ఉన్నప్పుడు శాంతి లేక, సమాధానం లేక, అనేకమైనటువంటి పాపముల చేత, శాపముల చేత నశించినటువంటి నాకు దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క మార్గంలో తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా, సమాధానంగా ఉంటున్నాను. ఏ విధంగా అంటే దేవుడు నేను పాపముల చేత ఉన్నటువంటి సందర్భంలో నా పాపములను నాకు గుర్తు చేసినటువంటి దేవుని మార్గంలో నేను నిత్య జీవిగా జీవించాలంటే ఒకానొక దినమున మరణిస్తే మరణానికి పాత్రలో అయినటువంటి వాణిగా ఉన్నప్పుడు నరకానికి పాత్రగా ఉన్నటువంటి నన్ను నిత్య జీవానికి నడిపించుట కొరకై తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్షణ నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ యొక్క రక్షణను బట్టి నేను ఈ విధముగా సంతోషంగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాను. దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకున్నాను కాబట్టి మీకు కూడా ఈ యొక్క రాజ్య సువార్త ద్వారా మీకు అందిస్తూ వస్తున్నాం. యేసు ప్రభు దగ్గర మనం ఆయనకు ఇచ్చేది ఏం లేదు, కేవలం మనం హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన యొక్క రక్తం చేత మనల్ని కడుగును. హృదయం అనగా మనము మోసకరమైనటువంటి పనుల చేత, అబద్ధమైనటువంటి జీవితం చేత, అక్రమైనటువంటి మార్గంలో ఉన్నప్పుడు అయ్యా నీవు ఈ లోకానికి మానవ రూపిగా వచ్చినావట, నీ యొక్క వాక్యాన్ని బట్టి నేను తెలుసుకున్నానయ్యా, నీ సన్నిధిలో ఏం లేదు, నేను పాపిని ప్రభు అంటే మీరు రక్షిస్తారట అనే మాటలు నీ బిడ్డలు చెప్తూ వస్తున్నారు. కాబట్టి నేను ఒక తీర్మానం చేసుకుంటున్నానని యేసు ప్రభువుని గురించినటువంటి మాటలు విన్నటువంటి ప్రతి సహోదరుడు అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించమని అంటే దేవుడు క్షమించేటువంటి వాడు, దేవుడు కృప కలిగినటువంటి వాడు, దేవుడు శాంతి సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఇంత శాంతి సమాధానం దొరకాలంటే యేసు ప్రభువుని దగ్గర తప్ప ఎక్కడ కూడా మనకు శాంతి సమాధానం దొరకదు. కాబట్టి ఈ యొక్క మాటలను బట్టి మీ యొక్క హృదయంలో కార్యం జరిగినట్లయితే దేవుడు ఇప్పుడు ఎప్పుడు ఎల్లకాలము సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్. మా ప్రియమైన గ్రామస్తులారా, మీ కొరకు ప్రార్థన చేసి మేము బయలుదేరి వెళ్తాం. ప్రేమగల రక్షకుడా యేసు రాజానికి స్తోత్రాలు.
చెప్పబడిన మాటలు దీవించండి. ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియమైన గ్రామ